ఈరోజు సిద్ధమంటూ వైసీపీ పార్టీ తన యొక్క కార్యాచరణను ముందుకు తీసుకొచ్చింది. ఏదేమన్నప్పటికీ నిన్న నిర్వహించిన కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు దిగజారుడు రాజకీయానికి మరో అడుగేశారు. ఎందుకంటున్నానంటే ఆ మాట, జగన్మోహన్ రెడ్డి గారు సమావేశాలు నిర్వహించుకోవచ్చు, విమర్శలు కూడా చేసుకోవచ్చు రాజకీయపు. కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కటౌట్లు పెట్టి వాటిని ప్రజల చేత కొట్టించడం, ఆ కటౌట్లు కూడా ఎలా అంటే వీళ్ళు ఒక దుర్మార్గుల్లాగా దుష్టుల్లాగా ఉండే విధంగా ఆ యొక్క కటౌట్లను నిర్మించడం, మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ల రూపంలో కూడా వీళ్ళిద్దరూ దొంగలు అన్నట్టు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే విధంగా ఎంత నీచానికి దిగజారాలో అంత నీచానికి దిగజారుతూ ముందుకు సాగుతున్నారు. ఏదైనప్పటికీ సిద్ధమంటే వీళ్ళు వస్తున్న తరుణంలో మేము కూడా సంసిద్ధం అంటూ టీడీపీ కూడా తన పోస్టర్స్ని రిలీజ్ చేసింది. కానీ ఇలా వైసీపీ ఇలా దిగజారుడు రాజకీయానికి అయితే అడుగేయలేదు. ఏదేమైనప్పటికీ దీని గురించి మాట్లాడేందుకు మన దగ్గర రాజేష్ గారు ఉన్నారు. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు చెప్పండి, ఈరోజు సిద్ధం సంసిద్ధం కానీ ఇక్కడ వైసీపీ ఒక అడుగు ఎక్కువేసి వీళ్ళిద్దరిని క్రూరుల్లాగా దుర్మార్గుల్లాగా చూపించే ప్రయత్నం చేస్తుంది. ప్లస్ అసలు బాక్సింగ్ గ్లౌజులు వేసుకుని కొట్టేసి వెళ్ళమంటాం ఏంటి అసలు? అంటే ఏం టైప్ ఆఫ్ రాజకీయాలు అర్థం అవట్లే. ఉండే కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో ఎవరికి అర్థం అవట్లేదు. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? హింసో పరమో ధర్మ అనేది జగన్మోహన్ రెడ్డి గారి విధానం. హింస చేయి, భయపెట్టు, బెదిరించు, దౌర్జన్యం చేయి, దాడులు చేయి, ఏమైనా చేయి, ప్రత్యర్థుల్ని భయకంపితులను చేసి తన పాదాక్రాంతం చేసుకొని మళ్ళీ తిరిగి అధికారం నిలబెట్టుకో. ఈ ఏకైక దూరంతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఎన్నికలకి సమాయత్తం అవుతూ ఉన్నారు. ఆ సమాయత్తం అవుతున్న నేపథ్యంలో ఆయన ఎక్కడ కూడా ఎటువంటి సస్పెన్షన్లకి ఆస్కారం లేకుండానే ఓపెన్గానే చెప్తూ ఉన్నారు. మనకి 2.5 లక్షల వాలంటీర్ల సైన్యం ఉన్నారు. వీళ్ళు కాక గ్రామ సచివాలయ ఈ మధ్య అంటే వాళ్ళ పార్టీ తరఫున ఈ ఒక్కొక్క సచివాలయ కన్వీనర్లు, గృహ సారథుల పేరిట ఇంకొక 6-7 లక్షల మంది నియామకం చేసుకున్నారు. అంటే ఒక 10 లక్షల మంది ప్రైవేట్ సైన్యాన్ని ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. ఆ సిద్ధం చేసుకున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లోనే ఆ రోజుల్లో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నడిబజార్లో కాల్చాలి అని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత చీపులతో కొట్టాలి అని స్టేట్మెంట్ ఇచ్చారు. చెంపపగలు కొట్టాలి అని స్టేట్మెంట్ ఇచ్చారు. రాళ్లతో కొట్టాలి అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇటువంటి వ్యక్తి అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన వ్యవహార శైలి విశృంఖలత్వాన్ని బాహాటంగా ప్రదర్శిస్తూ వచ్చారు. ఒక రకంగా కొన్ని పదాలు ఉంటాయి మనకి, రాక్షసత్వము, క్రూరత్వము, హింసావాదం, ఇటువంటి వాటికి అన్నిటికన్నా కూడా సంస్కారహీనత్వం మరీ ఘోరమైంది.